నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు మీకందరికీ ఎంతో అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు. ఎలా ఉండాలా, జీవితాన్ని ఎలా బాగా చేసుకోవాలా అనేటువంటి సలహాలను సార్లు ఇద్దరు ఇచ్చారు. మీరు విన్నారనుకుంటాను. మళ్ళీ నేను కూడా సలహాలు ఇస్తే బాగుండదు. ఇంకా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ దినోత్సవం కాబట్టి దాని గురించి కొద్దిగా మాట్లాడతాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు పుల్లయ్య సార్ చెప్పారు, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఫోటోగ్రాఫరే. ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఉంటుంది. కానీ అందరూ ఫోటోగ్రాఫర్లు మాత్రం కాలేరు. బాగా గుర్తు, ఫోటోగ్రాఫర్ కాలేడు. ఆ ఫోటోగ్రాఫర్ వెనకాల, ఆ చిత్రం వెనకాల హృదయం ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఏ యాంగిల్లో అయితే తీస్తే బాగుంటుందో అది ఫోటోగ్రాఫర్కు తెలిసినంత బాగా మనమందరం తీయలేం. మన దగ్గర సెల్లు ఉన్నా. ప్రతి చిత్రం వెనుక మనం అసలు ఈ ఫోటోగ్రఫీ గురించి ఫాస్ట్ ఇందాక మద్దులేటి గారు అనుకుంటా చాలా వివరంగా చెప్పారు. అసలు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏమి అనేది. ఫోటోగ్రఫీ లేనటువంటి రోజుల్లో రాజులు వాళ్ళంతా చిత్రకారుల చేత ఈ బొమ్మలు గీయించుకునేవారు. ఎందుకంటే అప్పుడు ఫోటోలు లేవు. ఇప్పుడు ఈ కాలంలో మనము ఒక క్షణం, ఇది కాల ప్రవాహం, ఇది పోతూనే ఉంటుంది. ఒక్క క్షణాన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే అది ఫోటోగ్రాఫర్కే సాధ్యమవుతుంది. ఏదైనా కానీ ఆనంద క్షణాలు కానీ, విజయోత్సవ క్షణాలు కానీ, ఏ సందర్భంలోనైనా ఆ క్షణాలను ఒడిసి పట్టుకొని అది ఒక జ్ఞాపకంగా, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేను ఇంటర్లో ద ఓడా అనే గ్రీషియన్ ఎర్న్ అని ఒక జాన్ కీట్స్ ఒక పోయం ఉండేది. ఆ కీట్స్కు ఆ గ్రీషియన్ ఎర్న్ అంటే ఒక పెంకు లాంటిది దొరుకుతుంది, ఒక పూజా లాంటిది. దాని మీద ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్లో పెళ్లి కొడుకు, పెళ్లి